రికార్డింగ్ నంబర్ 113 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. యజ్ఞములలో ద్రవ్య యజ్ఞములు, తపోయజ్ఞములు, జ్ఞాన యజ్ఞములు, స్వాధ్యాయ యజ్ఞములు మున్నగు అనేక విధములు ఉన్నవి. అందు ద్రవ్య యజ్ఞముల కన్నా జ్ఞానయజ్ఞము శ్రేయస్కరము అని గీతలో కృష్ణుడు చెప్పెను. దాని స్వరూపం ఎట్లనగా, యజమాని శ్రద్ధయే నేయి, సత్సంతతియే ధాన్యమందలి గింజ. సత్కర్మయే ఆ గింజను సంస్కరించి పేలములుగా చేయుట. నిష్కామముతో కూడిన ప్రేమమయ వాగ్బ్రహ్మమే పిండి. కంఠమందలి స్వరపేటికలే గ్రావాణములు లేక తిరుగటి రాళ్ళు. సమర్పణ బుద్ధియే హోమము చేయుట. ఇతరులలోని అంతర్యామియే అగ్నిహోత్రుడు. వారి నాలుకలే అగ్ని జిహ్వలు. ఈ విధముగా యజ్ఞము చేయుటను బ్రహ్మమయమైన యజ్ఞము అందురు. ద్రవ్యమయమైన యజ్ఞము కన్నా వాగ్బ్రహ్మమయమైన యజ్ఞమునకు ఎక్కువగా తృప్తిపడుదును అని నారాయణుడు చెప్పుచున్నాడు. అందు తనకర్పించినవి చిన్న ముద్దలైనను చాలును అనగా మితభాషిత్వమైనను చాలునని అర్థము. జయ విజయులు మాట్లాడలేదు. సనక సనందనాదులు విస్తారముగా స్తుతి చేసిరి. తాను రాకముందు జయ విజయులను శపించిరి, దోషారోపణము చేసిరి. దానిని ఆ పెద్దలకు నారాయణుడు చెప్పవలసిన తీరున వ్యంగ్య మర్యాదలో చెప్పుచున్నాడు. ఇందు మరి ఒక కొంటెతనమున్నది. అగ్నిలో వ్రేల్చిన చరువు అనగా కోపముతో కూడిన పరుష సంభాషణము అని చిన్న పరిహాసము. నిప్పులో పోసిన హవిస్సు కన్నా నిస్పృహ ధర్మ మార్గము అగు వాక్కు తనకెక్కువ తృప్తినిచ్చునట. క్రతువులు చేసి నేతులతో భగవంతునికి అవి సమర్పణ చేయుచూ అగ్నిగుండములలో వ్రేల్చిన హవిస్సుల కన్నా ఉత్తములగు బ్రాహ్మణుల ముఖమున భూత తృప్తిగా చేయబడిన అన్నదానము ఒక్క కబళమైనను తనకు నిజమైన తృప్తిని కలిగించును అని మరి ఒక విశేషము. మీరు నా తృప్తికై ఇంత శ్రమపడి సాధన చేయుచు మరి ఒకరిని ధర్మ నిర్ణయము పేర శపించుట కన్నా తప్పులెన్నక భూతదయ చూపినచో నేను సులభముగా తృప్తి చెంది ఉండేడివాడను అని సిద్ధాంతము. నేను లోకమున జీవులలో ప్రఖ్యాతి చెందుట నా యోగమాయ యొక్క వైభవము చేతనే. ఆ యోగమాయ అడ్డులేనిది. అట్టి నేనే బ్రాహ్మణుల నిర్మలములైన పాదముల రేణువులను భక్తితో నా రత్నమయమైన బంగారు కిరీటమునందు ధరింతును. అట్టి నా పాదపద్మములయందు పుట్టిన జలములను ధరించి చంద్రశేఖరుడు మొదలగు మహానుభావులు ఎప్పటికప్పుడు పవిత్రులగుచున్నారు. బ్రాహ్మణులు తనకపకారము చేసినను ఎవడు కోపింపడో అతడు వారిని నన్నుగా చూచువాడు. ధర్మ పద్ధతిలో అతడు నాకు ప్రియతముడు. తిన్నగా పరిశీలింపనిచో మత విముఖ సామ్రాజ్యమున పౌరులుగా జీవించుటకు అలవాటు పడిన వారికి ఈ వాక్కులు బ్రాహ్మణ ప్రశంస వలె ఉండును. అందువలననే పురాణములు బ్రాహ్మణులు తమ గొప్ప చెప్పుకొనుటకై వ్రాసిరని భావించు బుద్ధిమంతులు కలరు. ఈ పద్యార్థమును సూక్ష్మముగా పరిశీలించి తెలుసుకొనవలెను. నారాయణుడు యోగమాయ ద్వారమున మాత్రమే జీవులలో ప్రఖ్యాతి వహించును. అనగా జీవులకు దేవుడున్నట్లు తెలియవలెను అన్నచో జీవుల రూపమున తిరుగుచున్న దేవుడే గతి. దానికి అతీతమైన దేవుడు ఊహలచే జీవులు సృష్టించుకొన్నవాడు. జీవులను మాత్రము ఊహలుగా జీవుడు సృష్టింపలేడు కదా. వారిని సృష్టించుచున్నది యోగమాయ. అందు బ్రాహ్మణులను పూజించువారుందురు. బ్రాహ్మణులనగా బ్రాహ్మణ ధర్మము మూర్తీభవించిన వారు. వారిని పూజించు వారిలో నారాయణుడు ఉండును. అయినను అవమానము అనుకొనక అతడు బ్రాహ్మణుల పాదరేణువులను శిరస్సున ధరించుచున్నాడు. కనుకనే అతని పాదములు శివునకు కూడా పూజ్యములు. హీన జీవులు అనబడు వారి రూపములతో కూడా తాను చరించుట హీనత అని దేవుడు భావించుట లేదు. బ్రాహ్మణులు కోపించినను అపకారము చేసినను ఇతరులు కోపింపరాదు. అది ధర్మ పద్ధతి. దాని వలన ధర్మమాచరించు వారికి గౌరవము నిలబడుటయు 10 మందికి ధర్మం అవలంబించు మార్గము తెలియుటయు జరుగును.
ఈ సంభాషణకు ఇక్కడ సందర్భమేమి? ఓ సనకాదులారా, మీరు బ్రాహ్మణులు. మీరు ద్వారపాలకులపై కోపించినను నేను మీపై కోపించలేదు. కోపించినచో మీ వలె బ్రాహ్మణుడను అగుదును గాని నారాయణుడను ఎట్లగుదును? మీరు నిష్కారణముగా కోపించిన వారైరి. ఇంత తపస్సు చేసినది ఇందులకేనా అని పరిహాసగర్భితముగా చెప్పుట. పూర్వము యేసుక్రీస్తు తన శిష్యుల పాదములు కడిగి అది పాపము పోవుటకు అని చెప్పిన సందర్భము ఇట్టిదే. నారాయణుని పాదములు కడిగిన జలము చంద్రశేఖరుడు శిరస్సున ధరించెను అనగా గంగ విష్ణుపాదమున పుట్టి శివుని జటాజూటము మీదుగా భూమికి దిగివచ్చెను అని అర్థము. విష్ణువు శివుడు తన రెండు రూపములే అనియు అట్లు శిరస్సున ధరించుట తనకు అవమానము కాదనియు హెచ్చరిక. పాదమనగా ధర్మము వెంట నడచుట, శిరస్సనగా ధర్మమునకు విధేయత చూపుట. కనుకనే ధర్మ పద్ధతి నా ప్రియతముడు వాడు అనుచున్నాడు. ఇచ్చట పద్ధతి అనగా పత్ ప్లస్ హతి లేక కాలితో తొక్కబడిన దారి. తన ప్రవర్తనము మిగిలిన వారికి ఆదర్శము కాగలిగినప్పుడే దైవత్వము సిద్ధించును. రాముడు, కృష్ణుడు మొదలగు అవతారమూర్తులు కూడా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు సాష్టాంగపడి నమస్కరించుట లోకము నేర్చుకొనుటకే. ఈ పద్యమందలి అర్ధ సమన్వయము ఇట్లున్నది. నారాయణుని ప్రఖ్యాతి అంతయు యోగమాయా వైభవమే అనగా సృష్టిగా కనిపించుచు నారాయణుడుగా ఉండుటయే. ఈ మాయ దాటనిచో జీవస్థితి నుండి దైవస్థితి లభింపదు. దాటవలెనన్నచో తరతమ భేదములు గోచరింపరాదు. తానే విష్ణువుగా పాదములయందు గంగను ధరించెను. తానే శివుడుగా ఆ పాద తీర్థమును శిరస్సున ధరించెను. దీనిని జీవులకు నేర్పుటకే బ్రాహ్మణుల పాదరజస్సు మిగిలిన వారు ధరించి పవిత్రులగుట. ఆ మిగిలిన వారిని నారాయణుని రూపములుగా గుర్తుంచుకొన్నచో బ్రాహ్మణులకు విష్ణుని పాదములు శరణ్యమగును. లేనిచో తమ పాదములు కడుగుచున్నవారు నారాయణుని కన్నా ఇతరులుగా చూడబడినచో పాపాత్ములుగా కనిపింతురు. దానితో ఆ బ్రాహ్మణులు పతితులగుదురు. పైకి మాత్రము మరి ఒక విధముగా అర్థము కనిపించును. నేను నిత్యము మాయతో లోకములలో మెలగువాడను. ఆ దోషము పోగొట్టుకొనుటకే బ్రాహ్మణుల పాదరజస్సును నా కిరీటమున ధరించుచున్నాను. దానితో నాకెంతటి ఉన్నత స్థితి కలుగుచున్నది అనగా శివుడు మున్నగు దేవతలు కూడా నా పాద జలములను శిరస్సున ధరించుచున్నారు. నా ఈ గొప్పతనమునకు బ్రాహ్మణ పాదములే కారణము. అట్టి సద్బ్రాహ్మణులైన మీరు నా వారిని తిట్టినను తప్పులేదు. వారు చచ్చినట్లు భరించవలసినదే. ఈ సంభాషణలోనే యోగమాయ ఇమిడి ఉన్నది. ఇన్ని చేసినను మీరు బ్రాహ్మణులైనది నన్ను ఆరాధించియే కదా, అంతేకాని తపస్సులు యాగములు చేసి కాదు. కనుక నా రూపులుగా జీవులను ఆరాధింపనిచో మీకు గతి లేదు అని పరమార్థము. నారాయణుడు సర్వాంతర్యామి కనుక బ్రాహ్మణులను పూజించు సామాన్య జనులలో కూడా అతడు ఉండును. బ్రాహ్మణులు ఇతరులచే పూజలందుకొనుచున్నారనగా నారాయణుడే వారి రూపమున తమ్ము పూజించుచుండెననియు తమ పాద రజస్సులను అతడు శిరస్సున ధరించుచుండెననియు అర్థము. ఇట్లు చేయుటలో నారాయణునకు స్వాభిమానము గాని కించపడుట గాని లేవు. దీనిని గుర్తించుకొని మాత్రమే బ్రాహ్మణులు పూజలందుకొనవలెను. తమ్మితరులు పూజింపలేదని శపించుట అనగా నారాయణునిపై అహంకరించి శపించుటకు సిద్ధపడుట. ఇట్లపచారము చేసిన బ్రాహ్మణులను గాని బ్రాహ్మణులకు అపచారము చేసిన ఇతరులను గాని నారాయణుడు శపించునా? అతడు శపించుట అనగా వారికి గతులు లేకుండా చేయుటయే. నిజమునకు నారాయణుడు శపింపడు. సకల పురాణ కథలలో ఋషులు శపించుట కనిపించును కానీ దేవుడు శపించుట కనిపించదు. శివుడు గాని విష్ణువు గాని శపించిన కథలు లేవు. శాపము పరస్పర నింద, జీవుల భవరోగములు. దాని వలన దోషము తప్పక కలుగును. అవతారమూర్తులు లోక కంటకులను చంపుదురు గాని తప్పు చేసిన వారిని చంపరు. తప్పు చేసిన వారికి భగవంతుని నుండి లభించున్నది క్షమించబడుట, పరిశుద్ధి చెందుట.
భగవంతుని సంపదను తపస్సు చేసిన వారు ఎట్లు అనుభవింతురో తప్పు చేసిన వారును అంతే అనుభవింతురు. అన్నపానీయాదులు అందరికీ లభించుచున్నవే కదా. ఈ విషయమున తన సంపదల యందు భగవంతుడు విరక్తుడు. ఈ విరక్తిని లక్ష్యము చేయకయే లక్ష్మి అతనిని వరించెను. ఆమె సంపదలు సర్వజీవులకును సంక్రమించును. అది ఆమెకు సంతోషమే. కనుకనే ఆమె జగన్మాత. ఇచ్చట సనకాదులు చేసిన తప్పును నారాయణుడు క్షమించుట కొరకే లక్ష్మితో కూడి దర్శనమిచ్చుట. గోవులను, బ్రాహ్మణులను, దీనులను, నన్నును భేదభావముతో చూచువారు అధోగతి పాలగుదురు. వారి ఎడల యమదూతలు మహాసర్పముల వలె విజృంభింతురు. భయంకరమైన గ్రద్దలు రాబందుల వలె ముక్కుతో అవయవములను చీల్చి తిందురు. గోవులను, బ్రాహ్మణులను, దీనులను తమ కన్న భేదభావముతో చూడరాదు. గోవు పరోపకారమునకు చిహ్నము. దాని క్షీరము దాని బిడ్డ కన్నా ముందు మానవులు ఉపయోగించుకొనుచున్నారు. కనుకనే గోవు పూజనీయము. నీ గోవు కన్నా మానవ జాతి జీవ పరిణామమున ఉత్తమము అని భ్రమపడినను నీ బిడ్డకిచ్చు క్షీరమున నాకు కొంత భాగం ఇచ్చెదవా అని మానవులను అడిగినచో తన్నుదురే గాని క్షీరమియ్యరు. రికార్డింగ్ నెంబర్ 113 అయిపోయింది.